హర హర మహాదేవ, హర హర మహాదేవ. పరమశివ శంకరులకు జై. పార్వతీ మాతకు జై. పరమేశ్వర, పార్వతీమాత దర్శనమే కలగలేదు. మేమెన్నాళ్ళు ఆమె దర్శనానికై వేచి ఉండాలి. ఆమె తపస్సులో ఉంది. ఆమె తపస్సులో ఉందా? ఆమె ఇక్కడకు తిరిగి రావడం అనేది ఆమె తపస్సు అంతా పూర్తి అయిన తరువాతే. ఇంకా దీన్ని గురించి మళ్ళీ ప్రశ్నించడం వ్యర్థమే. దయచేసి ప్రభు చెప్పండి, ఎక్కడ తపస్సు చేస్తోంది? మేమే వెళ్ళి ఆమె దర్శనం చేసుకుంటాం. చెప్పానుగా నంది, అదంతా తెలుసుకోవడం వల్ల నీకేమీ లాభించదు. ఆమె ఇక్కడకు తిరిగి వచ్చేంత వరకు మీరు ఆమెకే వేచి ఉండాలి. దేవి పార్వతి తన మొండిపట్టు మానకుండా మునుపటిలాగే తపస్సు చేస్తోంది. ఆమె మొండిపట్టును మాన్పించడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. పార్వతి, ఓం బ్రహ్మణ్యే. దేవి పార్వతి, పార్వతి కళ్ళు తెరు. కళ్ళు తెరు దేవి పార్వతి. మేము నీతో ఏదో చెప్పదలిచాము. పార్వతి, బహుశా నీవనుకుంటున్నావేమో నీ ఈ శ్యామల వర్ణానికి కారణం మేమని. దానికి మేము అంగీకరిస్తాము. ఇక ఈ ఏకాంత తపస్సును మాను. ఇక మా వెంట కైలాసం తిరిగిరా. దేవి పార్వతి, నిన్ను సంతోషపెట్టడానికి మేము ఏదైనా చేయగలం. నీవు కళ్ళు తెరు. మునుపటిలాగానే మమ్మల్ని ప్రేమభావంతో చూడు. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. అయితే నీవు కళ్ళు తెరవవా? కానీ ఇది మాత్రం తెలుసు కదా, మేము నటరాజు కూడా. మా సంగీత నృత్య కళను నీ ఎదుట ప్రదర్శించి నీ చేత కళ్ళు తెరిచేటట్టు తప్పక చేయగలము. ఓం బ్రహ్మణ్యే నమః. 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 ఓం బ్రహ్మణ్యే
పరమేశ్వరుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పార్వతి తన తపస్సును మానదు. ఇది కూడా శివలీలయే. ఈ శివలీల కారణంగానే మరొక వంక క్రూరులై అత్యాచారాలు చేసే శుంభ నిశుంభులు, వారి రాక్షసగణాలు అమాయకులైన ఋషులపైన మునులపైన నిరంతరము హింసాకాండ చేయసాగారు. ఆ ఋషులు మునుల దీనారావాలు యావత్ ప్రపంచంలోనూ మారుమురుగాయి. బ్రహ్మదేవా! దేవి సరస్వతి, శుంభ నిశుంభుల అత్యాచారాలు తమ చరమస్థాయికి చేరుకున్నాయి. నేను వెంటనే కైలాసం వెళ్ళాలి. హరహర మహాదేవ, హరహర మహాదేవ. బ్రహ్మదేవ, మేము తమ కోరికను మన్నించిన వారమై దేవి పార్వతి పట్ల దురుసుగా ప్రవర్తించి ఆమెను కాళికా అన్నాను. ఇక తమరు ఆమె తపస్సును సఫలం కావించండి, శుంభ నిశుంభులను అంతమొందించండి. అలాగే చేస్తాను దేవేశ్వర. ఓం బ్రహ్మణ్యే నమః. దేవి పార్వతి, బ్రహ్మదేవా ప్రణామం. దేవి పార్వతి, తమరి తపస్సు సఫలమైంది. తమరు నా పిలుపు విని నాకు దయతో దర్శనమిచ్చారు. దీన్ని నా యొక్క అదృష్టంగా భావిస్తాను. కానీ నా తపస్సు సఫలం కావాలని అనుకుంటే బ్రహ్మదేవా, తమరు నాకు నా మునుపటి వర్ణాన్ని, రూపాన్ని మళ్ళీ ప్రసాదించండి. నేను శివాజ్ఞతో ఈ ఉద్దేశం నెరవేర్చడానికి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను దేవి. తమరు శివాజ్ఞ వల్లనే ప్రత్యక్షమైతే దయచేసి తమరు నాకొక్క సంగతి చెప్పండి. నాకిటువంటి కాళిక రూపం కూడా శివేచ్ఛ వల్లే కలిగిందా? బ్రహ్మదేవా, తమరు నా ప్రశ్నకు సమాధానమివ్వరే? ఏం సమాధానమిస్తాను దేవి? మీకు మీరే శక్తి రూపిణి కదా. తమకిది తెలీదా? ఏ కార్యమైనా శివేచ్ఛ లేకుండా జరగదని. బ్రహ్మదేవా, దయచేసి నాకు విషయం చెప్పండి. ఏమిటా శివేచ్ఛ? ఎందుకు నాకి శ్యామల వర్ణం సంభవించింది? ఇలా కఠోర యాతన ఎందుకు అనుభవించాను? చెప్పండి బ్రహ్మదేవా, చెప్పండి. ఇది యాతన కాదు, ఇది కర్తవ్యమే దేవి. ఇక నా వరంతో పాటు ఈ కర్తవ్యం కూడా నెరవేరుతోంది. కర్తవ్యం నెరవేరబోతోందా? వరం వలన? అవును దేవి, నేను మీకు వరమిస్తున్నాను. తమ యొక్క శ్యామల వర్ణం నుంచి శ్యామల వర్ణి అయిన అయోనిజి అయిన దివ్యకన్య పుట్టబోతోంది. తమకు మళ్ళీ గౌరవర్ణము, తమ రూపము ప్రాప్తించనున్నాయి. దేవి, తమ నుంచి పుట్టిన ఈ అయోనిజ అయిన కన్య యొక్క పేరు కౌశికి. కౌశికియా? కౌశికి. ఈ కౌశికి
భూమిపై అత్యాచారాల పరిధిని ఉల్లంఘించిన శుంభనిశుంభులంతానికి కారణం కాగలరు. అంటే నన్ను కాళిక చేయడంలో ఉద్దేశ్యం కౌశికిని సృష్టించడానికేనా? తమకిది తెలియదా దేవి పార్వతి? శివుని లీలలెప్పుడూ అద్భుతమైనవి. దేవి కౌశికి, మీరు ఈ పర్వతానికి ఎదుటనున్న పర్వతంపై నివసించండి. సంఘటనల క్రమము కొంతకాలము గడిచాక శుంభనిశుంభులు తమ వధకై ప్రేరితులై తమ ఎదుటకు స్వయంగా వచ్చేస్తారు. దేవి పార్వతి, శివుడు శివగణాలతో సహా కైలాసంలో తమకై వేచి ఉన్నారు. బ్రహ్మదేవా, ఇంకా కైలాసానికి వెంటనే వెళ్ళడం అవసరం అనిపిస్తోంది. ఓ బ్రహ్మదేవా, నేను కూడా తమ ఆదేశానుసారం ఈ పర్వత శిఖరంపై నివసిస్తాను. నేను మీ ఇద్దరికీ శుభం కోరుతున్నాను. శుభమస్తు. పుత్రి కౌశికి, ఎదుటనున్న శిఖరంపై నీ ప్రాసాదం నిర్మించుకుని నిర్భయంగా ఉండు. నీవు శక్తికి ప్రతీకవే. నీకు నా సహాయం అవసరమనిపిస్తే నీవు నన్ను స్మరించుకో, నేను తప్పక వస్తాను. నేనక్కడికి వెళ్ళి విధి విధానాన్ని, నా బాధ్యతను కూడా నేను నిర్వర్తించవలసింది. నాకిక సెలవివ్వండి. మహాదేవి కౌశికి జయం. శివాయ ఓం నమః 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 శివాయ. మాతా పార్వతికి జై మాతా పార్వతికి జై భక్తవత్సలుడు శివశంకరులకు జై దేవాది దేవుడు మహాదేవుడికి జై పార్వతీ మాతకు జై. కైలాసంలో మళ్ళీ ఆనందం వెళ్లి విరుస్తోంది. అవును నందయ్య, పరమేశ్వరుడు పార్వతి మాత లేకుంటే కైలాసం చిన్నబోయింది. జరిగినదంతా మర్చిపో, ఇప్పుడంతా ఆనందమే. మన గౌరీ శంకర్లకు జేజేలు. కైలాసపతి మహేశ్వరునికి జై, పార్వతీ మాతకు జై. దేవి పార్వతి, ఎంతో కాలం తరువాత కైలాసం వచ్చినట్టుగా ఇప్పుడు నాకు అనిపిస్తోంది. అవును స్వామి, నాకు అనిపిస్తోంది. మళ్ళీ మనం ఇక్కడికి రావడంతో ఇక్కడ నలుదిశలు హర్షంతో ఉల్లాసంతో పులకితమయ్యాయి. బహుశా మన పునరాగమనంతో ఇక్కడి పవనాలు కూడా నృత్యం చేస్తున్నాయి. సంతోషంతో పులకితమై పవనం నాట్యం చేస్తోంది. మనకు సంతోషమే. మనము నృత్యం చేద్దామా? అంటే నేను తమతో నృత్యం చెయ్యాలా? తమరు నటరాజు కదా, నేనెంత దాకా నృత్యం తమతో చేయగలను? నేను శివుణ్ణి, నీవేమో శక్తివి. మనం నృత్యం చేస్తూ ఉంటే ఇరువురము కలిసి ఏకమవుతాం.
శివశక్తిమయమైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే పులకితమైనవి ధరానభములే ఓ శివశక్తిమయమైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే పులకితమైనవి ధరానభములే ఓ శివశక్తిమయమైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే క్షణమొక ఖగమై కలకలలాడే ఓ క్షణమొక ఖగమై కలకలలాడే సమయము పదముల నటనములాడే ఆటల మాటల కర్తము కలిగే ఓ ఆటల మాటల కర్తము కలిగే ఆనందోత్సవములు కొనసాగే ఓ శివశక్తిమయమైన వినృతులే శివశక్తిమయమైన వినృతులే శివశంకరుడే జీవుని జీవం శివశంకరుడే జీవుని జీవం సతీయోను యౌవనమున కర్తం శక్తి జ్యోతి శివునికి కనులు ఓ శక్తి జ్యోతి శివునికి కనులు ప్రణమిల్లును ఇవి రేయింబవలు ఓ శివశక్తిమయమైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే నరనారీశ్వర రూపము దాల్చిరి ఓ నరనారీశ్వర రూపము దాల్చిరి సృష్టికి చలనమునే కలిగించిరి మంత్రతంత్రముల సారం ఇదియే ఓ మంత్రతంత్రముల సారం ఇదియే నిరాకార సాకారం ఇదియే ఓ శివశక్తిమయమైన వినృతులే ఓ
శివాయ ఓం నమః 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 శివాయ. భక్తవత్సలుడు పరమశివ శంకరునికి జై. దేవి, నీ ఈ వాహనం మా గణాలను భయభీతులను చేస్తోంది. అందువల్ల నీవు ఉపాయం యోచించు. స్వామి, నిజం చెప్పాలంటే ఇది తమ ఇచ్ఛానుసారమే దేవత నుంచి పులిగా మారి నన్ను సేవించి వచ్చింది. ఇంకా తమరి ఇచ్ఛానుసారమే నేను దీనికి గణాధ్యక్షుని రూపం ప్రసాదిస్తాను. ఇక దీని పేరు సోమనంది కాగలదు. పరమ శివశంకరునికి పార్వతీమాతకు ప్రణామం. పరమేశ, పులి నవటంలో నా ఉద్దేశం తపస్సు చేస్తున్నప్పుడు మాతను సేవించి రక్షించడం మాత్రమే. ఆ కార్యం నెరవేరింది. కానీ నేను మాతను సేవించడం మానదలుచుకోలేదు పరాత్పర. ఇప్పుడెలా సేవిస్తావు సోమనంది? ఇకపై నేను శాశ్వతంగా పార్వతీమాత యొక్క అంతఃపురపు ద్వారం వద్ద ద్వారపాలకుడనై ఉంటాను పరమేశ. గణాధ్యక్ష నంది, సోమనంది నీకిక సహచరుడు. పార్వతీదేవి సేవలో ఇకపై ఇతడితో నీవు సహకరించడం నీ కర్తవ్యమే సుమా. సోమనంది రూపంలో కొత్త సహచరుడు రావడం నాకెంతో సంతోషమే ప్రభు. పార్వతీమాత సేవలో ఇక ఏమీ లోటు అనేది రానివ్వం పరమేశ. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. ఓం నమః శివాయ. మంగళమస్తు. ఓ మహాశయ, నేను మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను. దయచేసి తమరెవరో కాస్త చెబుతారా? నారద, నీవు కనుక దివ్యదృష్టితో చూసినట్లయితే నీకు వెంటనే తెలిసిపోతుంది. ఇది పార్వతీదేవి వాహనమైన ఆ వ్యాఘ్రమే. ఇదేమో నాకు అర్థమైంది పరమేశ, నాకు అర్థమైంది. తమరి చరణాల చెంత పార్వతీమాత వాహనం యొక్క భయానక రూపం సౌమ్య రూపంగా మారిపోయిందని నాకు అర్థమైంది. ఇక ఇతడి పేరేమో సోమనంది. బాగుంది, చాలా బాగుంది. ఆ పరమేశ్వరుని గణాధ్యక్షుడు నందీశ్వరుడైతే తమ యొక్క గణాధ్యక్షుడు సోమనంది. ఇద్దరూ ఒకరికొకరు సరిపోతారు. అందుకు సందేహం లేదు. నీవిక్కడికి ఎందుకు వచ్చావో ఆ సంగతి కూడా చెప్పేస్తే మరింత బాగుంటుంది. అవును నారదా, ఊరకరారు మహాత్ములు అని అంటారు కదా. మాత, నేను రావడంలోని ఉద్దేశ్యం ఎప్పుడూ ఒకటే. అదేమిటంటే పరమేశ్వరుని ఆజ్ఞను పొంది దీనుల బాధలు తీర్చడమే. ఈ మారు ఏ దీనుడి సంగతి చెప్పడానికి వచ్చావు? మాత, తమ శరణార్థులైన దేవతలు ఆ శుంభ నిశుంభుల అత్యాచారాల గురించి తెలియదా? ఓ పరమేశ, ఇక వారి బాధలు నేను చూడలేను. తమరేదో ఉపాయం చెప్పండి. నారద, అయోనిజ గౌరీపుత్రిక కౌశికి తన అవతారం ఎందుకెత్తిందో అనే సంగతి నీకు తెలియనిది కాదు. అందుచేత బాధలు తీరాలంటే దేవతలకు సరైన మార్గమేమంటే వారు ఆమెను శరణు కోరాలి. శక్తి స్వరూపిణి మాత, పరమేశ్వరుడు చెప్పిన మాటలతో మీరు కూడా ఏకీభవిస్తారా? నారదా, జరగవలసినవన్నీ మేము ఏకీభవిస్తేనే జరుగుతాయి. నా నుంచి పుట్టిన కౌశికి అవసరమైనప్పుడల్లా సహాయాన్ని అందిస్తూ ఉంటాను. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నేను ఈ దేవతల బారి పడకూడదనుకున్నా వారు నా వెంట పడుతూనే ఉంటారు. మరి నేను ఆ దేవతలకు హితం కోరి వెతకపోతే వారు కనపడరాయే. నారాయణ నారాయణ. నేను ఆ దేవతలందరికీ వారి కష్టాలు తీరే ఉపాయం ఒకటి చెబుదాం కదా అని ఎంతో అనుకున్నాను. కానీ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి?
నా ప్రయత్నం నేను చేశాను. ఉపాయం చెప్పలేదంటే ఆ తప్పు నాది కాదు. నేనింకా మహావిష్ణువు వద్దకు వెళ్తాను. దేవర్షి, ఉపాయం చెప్పండి. మా కష్టాలు తీరే ఉపాయం చెప్పండి. మేము మిమ్మల్ని వెతుకుతూ తిరిగి తిరిగి వేసారిపోయాం. నారాయణ్ నారాయణ్, మీరంతా నాకై వెతుకుతూ తిరిగి తిరిగి వేసారిపోతే మీరు నాకెక్కడ మరి కనపడలేదే? నిజం చెప్పాలంటే దేవర్షి, ఆ శుంభనిశుంభుల క్రూర రాక్షసుల బారి పడకుండా ఉండటానికి అదృశ్యంగా ఉండగలిగే శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మీ దివ్య దృష్టినే గనక ప్రయోగించి చూస్తే మేము తప్పక కనబడి ఉండేవాళ్ళం. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! తమరు అదృశ్యులైపోండి, వారు మీపైన దాడి చేస్తారు. నారాయణ నారాయణ. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! దేవర్షి, ఈ సంకటం తీరాలంటే మేమేం చేయాలి? దేవేంద్ర, ఆ పరమేశ్వరుడు సూచించినదేమంటే తమరు పార్వతీమాతకు పుట్టిన కౌశికీదేవి శరణు కోరాలట. మేము కౌశికీదేవి శరణు కోరాలా? అవును, శుంభనిశుంభుల అంతం ఆమె చేతిలో జరుగుతుంది. మన పార్వతీమాత ఈ మహత్కార్యంలో ఆమెకు సహాయపడుతుంది. చెప్పండి దేవర్షి, కౌశికీదేవి ఎక్కడుంటుంది? మేము ఈ క్షణానే ఆమెను శరణు కోరుకుంటాం. హిమాలయ శిఖరాన ఆమె మహాలయం ఉంది. మీరు నా వెంట రండి. నాకు కూడా కౌశికీదేవి దర్శనం పొందాలని ఉంది. దేవి కౌశికి జై! ఈ మహాదేవి కౌశికి ఎవరు? శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! పదండి ఆశ్రమానికి. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! మహాదేవి కౌశికి, బ్రహ్మదేవుని వరం ప్రకారంగా మీరే ఆ దుష్ట రాక్షసుల సంహారం చేయగలరు. ఈ రాక్షసులు పదే పదే మా యజ్ఞాలకు ధర్మకార్యాలకు ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటారు. శుంభుని శుంభులు పరాక్రమవంతులు, సర్వశక్తిమంతులని చూపడానికి మాపై అత్యాచారాలు చేస్తారు. ఈ రాక్షసులను సంహరించి ధర్మాన్ని పరిరక్షించండి కౌశికి. రాక్షస వీరులారా, ఈ ఋషులంతా మనల్ని అంతం చేయ చూస్తున్నారు. మనం వెంటనే ఈ ఋషులను అంతం చేయవలసిందే. వీరందరినీ సంహరించండి. ధర్మాత్ములు, ఎంతో ధర్మపరాయణులైన ఋషులారా, ఇటువంటి దుష్టులను చూసి ఇంక మీరు భయపడకండి. ఈ దుష్టులు మీపై దాడి చేసినప్పుడల్లా నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై!
స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై